నీళ్లలో చిక్కుకున్న తన తల్లిని కాపాడేందుకు జింకపిల్ల ఎన్నోసార్లు నీళ్లలోకి దిగింది. తల్లిని నీళ్లనుంచి ఎలా బయటకు రావాలో నేర్పించాలని అది ప్రయత్నించింది. కాని తల్లి బరువు ఎక్కువగా ఉండటంతో ప్రతిసారీ మంచుపొర పగిలి మళ్లీ నీళ్లలో పడిపోతుండేది. ఆందోళనతో జింకపిల్ల చుట్టూ చూసింది. అప్పుడొక నక్క వారివైపు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. చాలా తీవ్ర చలిలో జింకల గుంపు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడక్కడా తిరుగుతోంది. ఆ గుంపులో ఒక నెలకూడా నిండని చిన్న జింకపిల్ల ఉంది. ప్రయాణం చేస్తూ వారు ఒక లోయ దాటాల్సొచ్చింది. పెద్ద జింకలు సులభంగా దాటగలిగాయి, కాని చిన్న జింకకు అది చాలా కష్టంగా అనిపించింది. లోయను చూసి అది చాలా భయపడింది. అప్పుడు దాని తల్లి దగ్గరకొచ్చి, "నువ్వు ఈ లోయను సులభంగా దాటగలవు" అని ధైర్యం చెప్పింది. తల్లి ఎంత చెప్పినా చిన్న జింక భయంతోనే ఉంది. చివరికి తల్లి తనతో కలిసి జంప్ చేయమని చెప్పింది. అలా తల్లితో కలిసి దూకిన తరువాతే జింకపిల్ల ఆ లోయను దాటగలిగింది. చివరికి జింకపిల్లలు తమ తల్లితో కలిసి జీవితంలోని మొదటి పరీక్షను దాటారు. మంచు మార్గం ఎక్కడ చూసినా ప్రమాదకరమే, కాని వీరి నాయకుడిగా ఉన్న పెద్ద జింక చాలా సామర్థ్యవంతుడు. కొంత దూరం వెళ్లిన తర్వాత నాయకుడు అందరినీ కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఎందుకు ఆగారని చెప్పాడో జింకకు అర్థం కాలేదు. అదొక ఎండిన ఆకుతో ఆడుకుంటూ అటూ ఇటూ పరిగెడుతోంది. అప్పుడు దాని తల్లి వచ్చి, "ఈ దారిలో ప్రమాదకర జంతువులు ఎదురయ్యే అవకాశముంది, ఇప్పుడే అలసిపోకు" అని హెచ్చరించింది. అప్పుడే నాయకుడు గట్టిగా, "ఎంత త్వరగా సాధ్యమో అంత త్వరగా దాక్కోండి" అని అన్నాడు. నిజానికి కొంతమంది నక్కలు వారి గుంపును వెంబడిస్తూ వస్తున్నాయి. అందరూ దాక్కున్నాక నాయకుడు నక్కల గుంపు వైపు పరిగెత్తాడు. తన కుటుంబాన్ని కాపాడేందుకు అతను ధైర్యంగా నక్కలతో పోరాడాడు. పోరాటం మొదలైన తర్వాత చిన్న జింక తన తండ్రిని నక్కలతో యుద్ధం చేస్తూ చూస్తోంది. మిగతా జింకలు తమ నాయకుడు సురక్షితంగా ఉండాలని ప్రార్థించాయి. తల్లి పక్కన ఉండటంతో చిన్న జింకకు భయం కొంచెం తగ్గింది. తండ్రి పోరాటాన్ని చూస్తూ తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. మరోవైపు నాయకుడు తన శక్తి, తెలివితో నక్కలన్నింటినీ నేలకూల్చాడు. ఆ ధైర్యవంతుడి వల్ల గుంపుపై ఉన్న ప్రమాదం తొలగింది. అందరూ సురక్షితమని భావించి తమ దిశగా ముందుకు నడిచారు. కాని ఒక నక్క తప్పించుకుపోయిందని వారికి తెలియదు. అది తర్వాత సమస్యగా మారబోతోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత చిన్న జింక మెరుస్తున్న మంచు ముక్కలో తన ప్రతిబింబాన్ని చూసి ఆనందించింది. దానితో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈసారి కూడా తల్లి వచ్చి, "మనకింకా దూరం వెళ్ళాలి, నీ శక్తిని దాచుకో" అని చెప్పింది. రాత్రివేళ మంచుపై ఒక ఆకు కనిపించడంతో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది. కాని జారి పడిపోయింది. పడుతూ చిన్న జింక అరుపు నక్కకు వినిపించింది. తల్లితో కలిసి ఆ ఆకుతో సంతోషంగా ఉండగా అదే నక్క వారి వెనుక కనిపించింది. తెలియకుండానే వారు ఒక లోయ అంచుకు చేరుకున్నారు. అప్పుడు చిన్న జింకకు తండ్రి నక్కల గుంపును లోయలోకి నెట్టిన దృశ్యం గుర్తొచ్చింది. ఎలాంటి సంకోచం లేకుండా అది లోయలోకి దూకింది. బిడ్డ ముందే దూకినట్టు చూసి తల్లి ముందుగా నక్కను తోసి తర్వాత తాను కూడా దూకింది. వారు నక్కనుంచి తప్పించుకున్నా తమ గుంపు నుంచి వేరయ్యారు. తీవ్రమైన మంచు వర్షంలో నడవడం కష్టమైనా ఎలాగోలా ముందుకు సాగారు. కాని అలసటతో జింకపిల్ల నేలపై కూలిపోయింది. మరోవైపు నాయకుడు మంచులో వారిని వెతుకుతున్నాడు. అతను గట్టిగా పిలిచినా భారమైన మంచు వల్ల వారికి వినిపించలేదు. మంచులోనే రాత్రి గడిచిన తర్వాత ఉదయం వారు తమ గుంపును వెతుక్కుంటూ బయలుదేరారు. కాని నక్క కూడా వారిని వెతుకుతోందని వారికి తెలియదు. చాలా అలసిపోయినా తల్లి ముందుకు సాగుతోంది. అకస్మాత్తుగా మంచు పగిలి ఆమె నీళ్లలో పడిపోయింది. పాత సంఘటన గుర్తొచ్చిన చిన్న జింక వెంటనే నీళ్లలోకి దిగి తల్లి ఎలా పైకి రావాలో చూపించింది. చిన్న జింక మాత్రం సులభంగా పైకెక్కగలిగింది.